చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి అని చెబుతూ 31 వచ్చిన చూడండి. 31లో తమ దేవతల పేరిట వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. ఏం చేశారు? ఒక విషయం మనకు కనబడుతుంది. ఏం చేశారు? వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. అనిజనులు ఏం చేస్తారట? యెహోవాను ఎరగని వారు, నిబంధనలు లేని వారు, దేవుని యొక్క నీతి ఏంటో ఎరగకపోతే కనిపించిన ప్రతి దాన్ని మొక్కితే ఏ పనులు జరుగుతాయంటే మరులు కొలపడతారు. మరులు కొలపడం అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారు. దుష్ట ప్రేరణకు లోనవుతే ఏం చేస్తారు? ఇదిగో భయంకరమైన పనులు చేస్తున్నారు. కడుపును పుట్టిన బిడ్డల్ని వాళ్ళ చేతులతో ఆహుతి చేసి పడేస్తున్నారు. దీని హిస్టరీ మనం చాలాసార్లు మన క్లాసెస్లో చెప్పుకున్నాం. బైబిల్ తరగతుల్లో ఒక రాగి విగ్రహాన్ని తయారు చేయడం, దాన్ని బాగా ఏడెక్కించడం, ఆ రాగి విగ్రహం చేతుల్లో పసికందైన నెలల నిండిన బిడ్డను పట్టుకెళ్ళి ఆ దేవత చేతుల్లో, వేడిగా కాగిపోయిన దేవత చేతుల్లో పెట్టేస్తే బూడిదలాగా బిడ్డ రాలిపోతే మా దేవుడు మా బిడ్డను తీసుకుని మాకు పాడి పంటలు, సుఖ సంతోషాలు, మా కడుపులు నింపుతాడని వాళ్ళు నమ్ముతున్నారంటే దేవుడిని బట్టి వాళ్ళు సరిగ్గా నీతిని గ్రహించకపోతే ఎలా పాడైపోయారు చూడండి, వాళ్ళ దేవుడిని బట్టి. మరో వచనం చూద్దాం. ఇంపార్టెంట్ వచనం ఉంది ఒకటి. లేవియకాండం చూడండి ఒకసారి. లేవియకాండం త్వరగా ముగిస్తాను. లేవియకాండం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీవు ఏ మాత్రము నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. మొలేక్ అంటే ఎవడు మనకు తెలుసు, నీచమైన దేవుళ్ళు. ఇటు ఒక దరిద్రుడు. ఎవరు? మొలేకు అంటే ఒక మాటలో చెప్పాలంటే వీడికి మరొక పేరుంది, శృంగార దేవుడు. అలాంటి మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీవు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. కింద ఒక పదం ఉంది, చదువుదాం ఒకసారి. 22వ వచనం. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము చేయకూడదు. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము చేయకూడదు. అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగ చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. అది విపరీతం. చూసారా? ప్రపంచానికి దేవుడు తెలియకపోతే, ప్రపంచానికి యెహోవా అర్థం కాకపోతే జరిగే పనులు చూడండి. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, దాన్నే గేస్ అన్నారు, ఎల్జిబిటీ అన్నారు. ఇక రకరకాల పదాలు ఈరోజు కొత్తగా పుట్టిస్తున్నారు. L+B+ ఏవో చెప్పుకొస్తున్నారు. అంటే ఇవన్నీ విపరీతం. మరో మాట ఒక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను. దేవుని యొక్క అనాది సంకల్పంలో సృష్టిలో దేవుడు కోరుకున్నది స్త్రీ పురుషుడు. కొత్త జనర్ వచ్చింది ఇక్కడ మనకి. అంటే పరాకాష్ఠ అవుతుందన్నమాట సొసైటీ. ఆ పరాకాష్ఠలో ఏమైందంటే దేవుడి పేరు మీద జరుగుతున్నాయి ఇవన్నీ. పురుషులతో పురుషులు అంటే ఒక మేళతాళాలు. ఇది ఎందుకు ఇలా చేస్తారంటే చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది. ఇది వర్షిప్ అంటే, ఇది ఎంత బాధాకరం. ఇది వర్షిప్ అంటే దేవుడు దగ్గర ఇలాంటి విషయాలు జరిగిస్తే ఇది వర్షిప్ పట్ట. మరొక విషయం చూడండి, జంతువుల దగ్గరికి మనుషులు పోవడం ఏంటండి. ఈరోజు భయంకరమైన వ్యాధులు, మనిషి కోతులతో వింత ప్రయోగం చేస్తే కదా హెచ్ఐవి వచ్చింది. భయంకరమైన ఈ పరిశోధనలు అంటే ఇలా చేస్తేగా ఇలాంటివి జరిగించి ఇవన్నీ దేని పేరు మీద చేస్తున్నారు? దేవుడి పేరు మీద చేస్తున్నారు. ఇవన్నీ అన్ని జనులు చేస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రపంచం అన్ని జనులు చేస్తుంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి. మనకు కావాల్సిన వచనాలు ఉన్నాయి అక్కడ మనకి. వీటిలో దేని వలన అపవిత్రత కలుగజేసుకుని నేను ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. వీటన్నిటి వలన ఏమయ్యారు? అపవిత్రులైరి. అసలు బైబిల్ దేవుడుకున్న ప్రత్యేకత ఏది ఉందంటే ఈయన పరిశుద్ధమైన దేవుడు. ఈయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన పరిశుద్ధతకి పెద్ద పీట వేశాడు. అలాంటి ఆయన అంటే దేవుడు అనే ఆలోచన వీళ్ళకు ఉంది, కానీ ఆ దేవుడిని ఎతకడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. కనుక ప్రతి దానికి మొక్కితే మరులు కొలపబడ్డారు, దుష్ట ప్రేరణకు లోనయ్యారు. ఆ దుష్ట ప్రేరణలో ఇలాంటి పనులన్నీ చేసి ఇది వర్షిప్ అనుకున్నారు. ఇక మన గ్రామాల్లో ఈ విషయాలు మనకు తెలియవా? మన కలియుగం తెలియవా? ఇంత నాగరికతలో, సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన కాలంలో, ర్యాకెట్ యుగంలో కూడా మనం కూడా వార్తలు అలాంటివి వింటున్నాం. అంటే దేవుడు అనే ఒక ఆయన మనకు తెలియకపోతే అది MA/BA చదువుకున్నా, ఇంజనీర్ అయినా, ఎంత పెద్ద గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నవాడైనా, సరి అయిన దేవుడికి తెలియకపోతే మనిషి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇందుకు దేవుడు అన్యజనుల్ని వేరు పెట్టాడు. మరొక విషయం, నోవహుకు ముందు మనకి ఆదాం కనబడ్డాడు. ఆదాం తర్వాత నోవహు కనబడ్డాడు. నోవహు తర్వాత అబ్రహాం కనబడ్డాడు. అబ్రహాం తర్వాత ఇశ్రాయేల్ అనే ఒక తెగ కనబడింది. ఆ తెగకి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పేరు ఏంటో మనకు తెలుసు. ఆ యెషయా గ్రంథం చదువుతుంటే వీళ్ళు నా ద్రాక్ష తోట.
నా ద్రాక్ష తోట అంటే ఏం చేయాలి? ఈ ద్రాక్ష తోట ఫలములు ఫలించాలన్నాడు. ఏం ఫలములు అంటే మనకి యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఇంటికి అందరూ చదివితే ఎవరైనా మనకు తెలిసిన విషయాలు ఇవి, ఎవరైనా లైవ్ చూస్తున్నారు చదవండి. ఆ 6-7 వచనంకి వచ్చేసరికి 5వ అధ్యాయం 6-7 వచనంకి వచ్చేసరికి యెషయా గ్రంథంలో ఉంది, వాళ్ళ ఫలములు ఫలించలేదట. యోధా నా ద్రాక్ష తోట, అందమైన నా ద్రాక్ష తోట, ఇశ్రాయేలు నువ్వు ఫలములు ఫలించలేదు. అంటే ఈ ప్రపంచం అనేది ఒక అడవి అయితే, నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ ప్రపంచం అడవి అయిపోయింది. ఎలా అడవి అయిపోయింది? జంతువులా బిహేవ్ చేస్తున్నారు, మనుషులే చంపుకుంటున్నారు, పిల్లల్ని చంపుకుంటున్నారు. అడవిలో మృగాల మాదిరి ఈ ప్రపంచం తయారైతే ఆ అడవిలో నుంచి ఏర్పాటుగా బయటికి తీయబడిన తోటే, ద్రాక్ష తోటే ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు తోటలో ఫలములు చూడాలనుకున్నాడు. వాళ్ళ దగ్గర కూడా ఫలములు రాలేదు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. నీతి లేదు, భయంకరమైన అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, రోదన జరుగుతుంది. ఇశ్రాయేలు కూడా ఎన్నిక లేని ఇశ్రాయేల్ని తీసుకొచ్చి మీరు ఎన్నికైన వారని వీళ్ళని నిలబెడితే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన వాళ్ళందరినీ ఎక్కిరించుకుంటూ తిరిగారు. అంటే ఈరోజు మన క్రైస్తవులు మాదిరి, అంటే స్థితిగతులు లేని మనకి స్థితిని ఇస్తే మిగిలిన వాళ్ళు ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం. ఎలా అయితే మనం తిరుగుతున్నామో వాళ్ళు కూడా అలాగే. గొర్రెల కాపర్లు అంటే ఐగుప్తీలకి హేమైన వారని బైబిల్లో ఉంది, నీచమైన వారని బైబిల్లో ఉంది, లెక్కల్లో లేని వాళ్ళు ఉంది. అసలు ఇశ్రాయేల్ని ఎవరో చేర్చుకునేవారు కాదు. అలాంటి వారికి ఇక్కడ రాయల్టీ ఇచ్చి మీరు తోట, నా తోట అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన అన్ని జనులు ఎక్కిరించుకుంటూ జెంటైల్స్ అన్నారు వాళ్ళు. అంటే అన్యులరా మీరు, నిబంధనలు లేదరా మీరు, ఇలా ఎటకారాలు చేయడం మొదలెట్టారు. నీతి జరగాల్సిన దగ్గర, న్యాయం జరగాల్సిన దగ్గర, కృప విస్తరించాల్సిన ద్రాక్ష తోట దగ్గర అన్యాయం ఎప్పుడైతే విస్తరించిందో వీళ్ళు కూడా మళ్ళీ దేవుని సంకల్పాన్ని గండికొట్టాడు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మళ్ళీ తిరిగి తన ప్లాన్ అక్కడికి తీసుకొచ్చాడు. ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్లానింగ్ ఎక్కడికి వస్తుంది. మనం చెడు చేసినా దేవుడు తన చిత్తం అక్కడ ల్యాండింగ్ తీసుకొస్తాడు, మనం మంచి చేసినా తన ల్యాండింగ్ అక్కడికి వస్తుంది. అందుకే తిరిగి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు. ఇశ్రాయేలు అనే తోట గతించిపోయింది, ఇప్పుడు కొత్త తోట వచ్చింది. ఆ తోటే సంఘము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యం. ఇప్పుడు ఈ రాజ్యంలో నీతి న్యాయాలు జరగాలి. అంటే అన్యజనుల మీద ప్రేమ మాదిరి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం చూపించి వాళ్ళని రక్షించాలి. మనం ఏమైనా రక్షిస్తున్నామా? వాళ్ళని ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం. కాబట్టి దేవుని సంకల్పం ఏంటంటే ఒక మోడల్ అవసరం. ఆది కాండం నుంచి ఒక మోడల్ అవసరం. ఆ మోడలే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది దేవునికి ప్రపంచం పట్ల ఉన్న సంకల్పం.